మహాభారతంలో దానానికి ప్రతిరూపం ఎవరు అంటే అది కర్ణుడు. కర్ణుడు జన్మతః సూర్యదేవుని అనుగ్రహంతో కవచకుండలాలతో పుట్టిన వీరుడు. ఆ కవచకుండలాలు ఉన్నంతవరకు అతడిని ఎవ్వరూ జయించలేరు. కురుక్షేత్ర యుద్ధం సమీపిస్తోంది. అర్జునుడిని రక్షించాలనే సంకల్పంతో ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి ముందుకు వచ్చాడు. సూర్యారాధన ముగించుకుని వస్తున్న కర్ణుడిని ఆపి దానం కావాలి అని అడిగాడు. వచ్చినవాడు ఎవరో కర్ణుడికి తెలుసు, ఏమడుగుతున్నాడో కూడా తెలుసు, అది తన ప్రాణ రక్షణ అని కూడా తెలుసు. అయినా కర్ణుడు వెనుకాడలేదు. ఎందుకంటే అతని మాట ఒకటే, తన దగ్గరకు వచ్చి అడిగిన వాడిని ఖాళీ చేతులతో పంపకూడదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా తన శరీరం నుంచే ఆ కవచకుండలాలను కోసి రక్తసిక్తంగా దానం చేశాడు. ఆ దృశ్యం చూసి ఇంద్రుడే కదిలిపోయాడు. అతని త్యాగానికి మెచ్చి ప్రతిగా ఒక దివ్యాయుధాన్ని ఇచ్చాడు. అదే వైజయంతి శక్తి. కాని కర్ణుడిచ్చింది కేవలం కవచం కాదు, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు. అందుకే చరిత్రలో అతడు మహాదాతగా నిలిచిపోయాడు. ప్రాణం పోతుందని తెలిసినా మాట నిలబెట్టుకోవడం, అదే నిజమైన మహాత్మ్యం. ఇదే కర్ణుడి గొప్పతనం.